నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ బోధనలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ట్రస్ట్ అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ముందుగా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించి రూపారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం షర్బత్ కెనాల్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయులు విద్యాసంస్థల యాజమాన్యాల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ విజయ్ కుమార్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విజయ్ కుమారి రూపారెడ్డి హత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల భద్రతకు సంబంధించిన అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, జిల్లా డివిజన్ పట్టణ ట్రస్మా, భీష్మా మైనార్టీ విద్యాసంస్థల ప్రతినిధులు, నిర్వాహకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. నిరంతరం ఉపాధ్యాయులపై, విద్యా సంస్థలపై జరుగుతున్న గొడవలను అరికట్టాలని, సమాజంలో విద్యార్థి అభివృద్ధి తన అభివృద్ధిగా భావిస్తూ విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు నిరసన ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ రూపారెడ్డి విజయ్. మరి హత్య చేయడం అనేది ఎదిగిన విషయమే. ఎటువంటి సంస్కృతి మంచిది కాదు. మరి ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లకు భద్రత, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలపై జరుగుతున్నటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇటువంటివి మరోసారి జరగకూడదు. గురువు యొక్క విలువ అనేది ఉండాలి. కాబట్టి గురువు విధంగా అది కిరాటకంగా 25 సార్లు పంపడం అనేది ఎంత ఘోరమైన విషయమో మనందరికీ తెలుసు. ఇటువంటి జరగకూడదని చెప్పేసి మరి ర్యాలీ చేస్తున్నారని పెద్ద మొత్తంలో మరి బోధన కేంద్రంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నాం. మరి ఉపాధ్యాయుల డబ్బు ఆశ ఇంద్రునాడు కక్ష పెంచుకుండ్రు నేడు, కంటికి రెప్పలాగా చూపిన పిల్లలు నేడు కత్తులతోనే సంపిండ్రు చూడు. ఓ రూపారెడ్డి తల్లి, నీకెంత కష్టం వచ్చేనమ్మా. శాంతి శోకం నింగికెగిరిపోయిన రెడ్డి, నీ కుటుంబానికి కలగాలతే ధైర్యపు శాంతి. Teachers!
నిర్వహించడం జరుగుతుంది. జోహార్ 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 రూపారెడ్డి కుటుంబానికి రూపారెడ్డి గారి కుటుంబానికి ఉద్యోగ భద్రత, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, పాఠశాలలపై దాడులను రూపారెడ్డి మేడం రూపారెడ్డి మేడం కుటుంబానికి విద్యా సంస్థలపై దాడులను ఆపాలి, విద్యా సంస్థలపై దాడులను న్యాయం జరగాలి. రూపారెడ్డి మేడం కుటుంబానికి న్యాయం జరగాలి. రూపారెడ్డి మేడం కుటుంబానికి దారుణ మృతికి నిరసనగా ఈరోజు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కేజీ టు పీజీ ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. మా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, పాఠశాలల్లో మీరకు కూడా ఒక ప్రత్యేక చట్టం తేవాలని కోరుతూ మీ ద్వారా పై అధికారులకు విన్నవిస్తారని, మా కోసం మీరు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఈరోజు ఈ ర్యాలీ ద్వారా మీకు మెమోరాండం మీ మెసేజ్ ఇవ్వగలరని. రూపారెడ్డి గారి మీద జరిగిన హత్య అనేది చాలా దారుణమైన విషయం. పిల్లలకు భవిష్యత్తు నేర్పించే ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయుల మీద ఈ విధంగా జరగడం అనేది మనం చాలా బాధపడాల్సిన విషయం. పిల్లలకు ఓన్లీ ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులంతా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దినచర్యలను పరిశీలిస్తూ, అదేవిధంగా పాఠశాలల్లో కూడా పిల్లల భవిష్యత్తు గురించి లేదా వాళ్ళ ప్రవర్తన గురించి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ దారుణ విషయం సంబంధించి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకునే జిల్లా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం రూపారెడ్డి మేడం గారి దారుణ హత్య గురించి ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కి కాలివ్వడం జరిగింది. దానిలో భాగంగా బోధనలో ఉన్న విద్యా సంస్థలన్నీ కేజీ టు పీజీ వరకు ఉన్న విద్యా సంస్థల ఉపాధ్యాయ బృందం మరియు సంస్థ అధిపతులు అందరూ పాల్గొని ఈరోజు మహాలక్ష్మి మందిర్లో ఆమెకి సంవత్సర సభ పెట్టాం. ముఖ్యంగా ఈ దారుణ హత్య విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల ద్వారా కానీ ఇతర దీనిలో కానీ వ్యవస్థలు ఏర్పడి మేడం గారి ఇంట్లోనే ప్రవేశించి ఇద్దరు విద్యార్థులు దారుణంగా 27 కత్తిపోట్లు పోవటం ఇది అమానుషం. దీన్ని మేము ఖండిస్తూ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి. ఉపాధ్యాయులు ఇవాళ తెలంగాణలో లక్షల మంది ఉపాధ్యాయ బృందం బడ్జెట్ స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ ఇతర సంఘ నాయకులు కానీ ఈ టీచర్లకు కానీ సంస్థలకు కానీ భద్రత చాలా అవసరం పడింది. ఎక్కడైనా మా సంస్థల్లో కూడా తప్పు జరిగితే వాటికి చెప్పి నిరసన చేయొచ్చు. కానీ కొంతమంది తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా విద్యా సంస్థలో టీచరు చిన్న మందలించినా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ టీచర్స్ని పిలిచి ఆ పిల్లోడి ముందరే విద్యార్థుల ముందర టీచర్స్ని దుర్భాషాడడంతో ఈ రోజు ఇలాంటి మానసిక సమస్యలు స్టార్ట్ అయినాయి. విద్యార్థికి భరోసా అవుతుంది, మా నాన్న ఉన్నాడు, సంఘంలో అందరూ ఉన్నారని. కాబట్టి టీచరు ఏం చేస్తుంది, టీచర్ యొక్క తన పిల్లల్ని కూడా వదులుకొని పోవాలంటే ప్రభుత్వం మరియు మా పాఠశాల యాజమాన్యాలు సంఘాలు అందరూ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఎలాంటి విద్యను బోధించాలి, ఎలా మోటివేషన్ చేయాలనే దాని మీద కూడా మేము కూడా మా పాఠశాల టీచర్ని చెప్పాం. మేము కూడా దాన్ని పాటిస్తూ వాళ్ళలో ఉన్న యొక్క మానసిక వ్యాధిని పోగొట్టాలి. ఒకవేళ గంజాయి తాగితే కానీ ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ కుటుంబం ఎలాంటి చిన్న భిన్నంగా అయిపోతుందని చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఈరోజు మనం చూస్తే
మన సాయి చైతన్య సిపి గారు ఈ నార్కోటిక్స్ మీద, ఈ డ్రగ్స్ మీద మన ఏసీపీ శ్రీనివాస్ సార్ గారు, మన వెంకటనారాయణ సిఐ గారు కూడా అనేక క్లాసులు మన స్కూల్స్లో అనేక క్లాసులు పెడతా ఉన్నారు. కాబట్టి మేము కూడా విద్యా సంస్థల్లో ఇంకా ఎక్కువగా దీన్ని పెట్టి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు మన దీన్ని విస్తృతంగా ప్రకటించి విద్యా వ్యవస్థని, మన బోధనలో ఉన్న విద్యా వ్యవస్థలో తెలంగాణలో ఉన్న బడ్జెట్ స్కూల్స్ని రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఆర్డీఓ మేడం గారికి వినతిపత్రం ఇచ్చాం. మేడం గారు భరోసా ఇస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. కాబట్టి ఆర్డీఓ మేడం గారికి మా విద్యా సంస్థ ముఖ్యంగా చెప్తున్నాం. ముఖ్యంగా మా టౌన్ ప్రెసిడెంట్ హరికృష్ణ కష్టపడి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల బాగు కోసం తన యొక్క పనులు కూడా వదులుకొని చేస్తున్నాడు. కాబట్టి హరికృష్ణకి మరియు మా సహచార కరెస్పాండెంట్ మిత్రులకి అందరికీ కూడా వచ్చిన ఉపాధ్యాయ బృందం, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే మీరు ఉపాధ్యాయ బృందం మొత్తం మహిళలే పనిచేస్తూ ఉన్నారు. 70% స్కూల్స్ లో మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళకి కానీ భద్రత కావాలని కోరుతున్నారు. కాబట్టి దీని మీద ఈరోజు మేము ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు చాలా భరోసా కోసం మేము ముందరకు వచ్చాం. కాబట్టి భరోసా కల్పిస్తారని, మున్ముందు కూడా సహాయ సహకారం అందిస్తారని ప్రభుత్వం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పాత్రికేయ రాష్ట్ర ప్రభుత్వం ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఒక బోధన్ డివిజన్లోనే అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, బీఈడ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు అన్నీ మాకు బంద్కు సహకరిస్తూ ఈరోజు సుమారు 1000 మంది ఉపాధ్యాయులతో ఈరోజు బోధనలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి, విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల క్షేమాన్ని ఆలోచించాలి. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని కాంక్షించేది ఒక ఉపాధ్యాయుడే. అటువంటి ఉపాధ్యాయుడికి ఉద్యోగ భద్రత, భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వాలని చెప్పి మేము సుమారు ఒక 10 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు ఆర్డీఓ మేడం గారికి అందించడం జరిగింది. దీని ద్వారా మా యొక్క డిమాండ్లను పై అధికారులకు తెలియజేసి మాకు ఒక రకమైన కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని బడ్జెట్ పాఠశాలల తరపున ఈరోజు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.